ఏదో ఒక సమస్య వస్తే గానీ మనం రియలైజ్ అయ్యేంత వరకు ఉండకూడదండి. ఎందుకు అంటే కోరికలు చంపుకొని చేసేసేది డైట్ కాదు. అది మీరు ఎక్కువ రోజులు సస్టైన్ చేయలేరు. మీలో చాలా మంది అడుగుతున్నారు కదా మీరు తినే రెసిపీస్ చూపించమని. సో ఈ వీడియోలో మీకోసం ఈజీగా చేసుకునే రెసిపీస్ పంచుకుంటాం. ఆ రెసిపీస్తో పాటు చాలా టిప్స్ చెప్తాం. అసలు ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తింటే మనకి లాంజివిటీ ఉంటుంది, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తిని ఏం మిస్టేక్స్ చేస్తే ఆ ఫుడ్ అబ్జార్ప్షన్ తగ్గుతుందో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాం. సో మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుదాం అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ వీడియో చూసే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. మీరందరూ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, అసలు మీరు ఏం తింటారు, మీ డైట్ ఎలా ఉంటుంది, మీ మీల్ ప్లాన్స్ ఎలా ఉంటాయని అడుగుతున్నారు కదా. ఈరోజు అయితే క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తానండి. మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నేను పొద్దున్నే పడగడుపున చైతన్యకి అయితే ఒక జ్యూస్ ఇస్తానండి. ఈ జ్యూస్ ఇచ్చిన తర్వాత సమయాన్ని క్లాస్ అవుతుంది, ఈరోజు మ్యాథ్స్ క్లాస్. అది అటెండ్ చేసిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపిస్తాను మీకు. జ్యూస్ ఏంటి అంటే ఇది ఆర్గానిక్ సెలరీ అనమాట. సెలరీతో ఒక జ్యూస్ చేసి ఇస్తానండి. పడగడుపున పొద్దున్న లేవగానే కొంచెం వాటర్ తీసుకున్నాక ఇది తాగుతాడనమాట. ఎందుకు ఇది అంటే సెలరీ అంటే మీకు ప్రీవియస్ వీడియోస్లో చైతన్య ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, ఈ గట్ ఇష్యూస్ అన్నీ కూడా లో యాసిడ్ వల్ల మీకు వస్తాయి అని చెప్పి, అలాంటి యాసిడ్ లెవెల్స్ పెంచడానికి ఈ సెలరీ చాలా బాగా యూజ్ అవుతుంది. మా విషయంలో చాలా బాగా వర్క్ అయిందండి. నేను ఇదొకటి, సెలరీ జ్యూస్ ఒకటి, క్యాబేజ్ జ్యూస్ ఒకటి, ఈ రెండు చాలా రోజుల నుంచి వాడుతున్నాను అనమాట. క్యాబేజ్ జ్యూస్ ఎందుకు అంటే మీ పొట్టలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా, అల్సర్స్ ఉన్నా, ఏమన్నా ఉంటే బాగా హీల్ చేస్తుందండి. సెలరీ జ్యూస్ ఎందుకు అంటే మీ పొట్టలో యాసిడ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఈ రెండు అయితే మాకు అద్భుతంగా వర్క్ అయ్యాయండి, చాలా బాగా వర్క్ అయ్యాయి. మీ ఎవరికైనా గట్ ఇష్యూస్ ఉంటే ఒకసారి ట్రై చేయండి, పోయేది ఏం లేదు కదా. ఈ రెండు కూడా న్యాచురల్ జ్యూసెసే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. బెటర్ దెన్ యాంటీ యాసిడ్స్ ఆర్ యాసిడ్ బ్లాకర్స్. ఆ టాబ్లెట్లు తీసుకునే బదులు ట్రై చేయండి, వర్క్ అయితే బ్రహ్మాండం కదా. సో ఫస్ట్ అయితే జ్యూస్ చేసేసుకుందాం. సెలరీ జ్యూస్ చాలా కష్టం తాగడం అని చెప్పి చాలామంది చెప్తారనమాట. బట్ ఏంటి అంటే నేను సెలరీ జ్యూస్ కన్నా ముందు ఇప్పుడు నేను కూడా తాగుతాను. మెంతులు, వాము, అలాగే సోంపు, ఈ మూడు నానబెట్టుకొని పొద్దున్నే లేసి తాగుతాం అనమాట. చాలా రోజుల నుంచి తాగుతున్నాం. సో ఆ చేదు అలవాటు అయిపోయి మాకు ఇది చాలా టేస్టీగా ఉందంటున్నాడు చైతన్య. మనం ఆల్రెడీ వరస్ట్ చూస్తాం కదా, కాకరకాయ జ్యూస్ తాగిన వాళ్ళకి క్యాబేజ్ జ్యూస్, సెలరీ జ్యూస్ పెద్దగా ఏం అనిపించదు కదా. సో అలా అనమాట, బాగుంది మాకైతే. ఎవరైనా కొత్తగా తాగిన వాళ్ళకైతే కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఇండియాలో మాకు సెలరీ దొరకదండి, చాలా ఎక్స్పెన్సివ్. సో అలాంటప్పుడు ఏది వాడాలి అని అడిగితే కుకుంబర్ ఈజీగా దీన్ని రిప్లేస్ చేస్తుంది అని చెప్తారు. ట్రై చేయండి, పోయేదేం లేదు కదా. సో తెచ్చుకొని తాగండి. ఏదైనా సరే న్యాచురల్ది ఒకరోజు 2 రోజుల్లో మీరు ఎఫెక్ట్ చూస్తారు అంటే అది ఉత్తమాట అండి. ఎప్పుడు కూడా రెగ్యులర్గా తాగాలి, కొంచెం ఎక్కువ పోర్షన్లో తాగాలి. న్యాచురల్ కాబట్టి మీకు ఎంత ఎక్కువ తాగితే కానీ కొంచెం పనిచేస్తుంది. సో అలా ఒక 6 నెలలు అలా తాగితే మీకు ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. ఈ సెలరీలో కూడా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. దాంతోపాటు ఇదంతా కూడా వాటరే అనమాట. సో ఎక్కువ రోజులు తాగితేనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సెలరీ జ్యూస్ అంటే సెలరీ జ్యూసే అనమాట. ఇందులో నిమ్మకాయ, మింట్ లీవ్స్ కానీ ఇలాంటివి ఏమి వేయకూడదండి. జస్ట్ దానికి తగ్గట్టుగానే ఓన్లీ సెలరీ జ్యూస్ అని చెప్పారు కాబట్టి ఓన్లీ సెలరీ జ్యూసే తాగండి. 2-3 ఇంకేం మిక్స్ చేయొద్దు. బాగుంటుందండి, మంచి ఫ్లేవరే ఉంటుంది. తాగడానికి కష్టంగా అయితే ఏమి ఉండదు. జ్యూసర్లో వేస్తే బాగా వస్తుంది అంటారు కానీ ఆ జ్యూసర్ కడుక్కోవడం చాలా కష్టం అండి. మార్నింగ్ అంత పెద్ద పని అయితే చేయడానికి మనకి రాదు. సో ఇది ఈజీ నాకు బాటిల్లో. ఇందులో ఎక్కువ వాటర్ వేయొద్దు, డైల్యూట్ చేయొద్దు అనమాట. కొంచెం వాటర్ వేసుకోండి. ఇది ఎంతవరకు నలుగుతుంది అని అనుకుంటారో అంతవరకు వేసుకొని బ్లెండ్ చేసుకోండి అనమాట. ఇది స్ట్రెయిన్ చేసుకుంటే మన స్ట్రెయినర్తో అంత బాగా రాదండి జ్యూస్, పలుపు దిగిపోతూ ఉంటుంది అనమాట. మీకు అమెజాన్లో ఇలాంటి బ్యాగ్స్ దొరుకుతాయి, నట్ మిల్క్ బ్యాగ్స్ అని దొరుకుతాయి అనమాట. మీరు ఆల్మండ్ మిల్క్ తీసుకోవడానికి కానీ, కొబ్బరి పాలు తీసుకోవడానికి కానీ ఇలా బ్యాగ్స్ దొరుకుతూ ఉంటాయి మీకు. ఇందులోంచి బాగా వచ్చేస్తుంది, ఈజీగా ఉంటుంది మాకు. ఇది అయిపోయాక మళ్ళీ ఉతికేసుకొని ఒకసారి ఆరబెట్టేసుకుంటే మళ్ళీ రేపటికి రెడీ అనమాట. చాలా బాగుంటుంది బ్యాగ్. ఇలా జస్ట్ పట్టుకొని పిండితే వచ్చేస్తుంది అనమాట. చూడండి, మొత్తం జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. గట్టిగా పిండేస్తే ఓన్లీ చిన్న ముద్ద ఫైబర్ మిగిలిందనమాట. కావాలంటే ఫైబర్ కూడా పడేయడం ఇష్టం లేదు అంటే ఇందులో కన్నా వేసేసుకోవచ్చు. మధ్యాహ్నం ఏదైనా కర్రీస్ చేసుకున్నా, సూప్ చేసుకున్నా వేసేసుకొని తాలింపులు వేసుకుంటే చక్కగా ఉంటుంది అనమాట. వేస్ట్ చేయాల్సిన పని ఏం లేదు. ఇదంతా ఆర్గానికే కాబట్టి ఏది
వేస్ట్ చేయక్కర్లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో, జ్యూసర్లో వచ్చినట్టు వచ్చింది, ఎక్కడ చిన్న పల్ప్ కూడా దిక్కులేదు. చూడండి మా డే అయితే పొద్దున్నే ఇలా స్టార్ట్ అవుతుందండి మంచి జ్యూస్తో. జనరల్గా 500 ml తాగమంటారు, బట్ మా బ్లెండర్ కొంచెం చిన్నది కాబట్టి 330 ml వచ్చింది. చాలా భయపడ్డానండి సెలరీ జ్యూస్ ఎలా ఉంటుందో అని చెప్పి, బట్ టేస్ట్ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఉప్పగా ఏమో నాకు చాలా నచ్చింది. కొత్తగా యాడ్ ఆన్ ఏంటి అంటే ఇందులో నేను చియా సీడ్స్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. రోజు 1 టీ స్పూన్ చియా సీడ్స్ కూడా సోక్ చేసేసి తాగేస్తున్నాం అనమాట పొద్దున్నే. చియా సీడ్స్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందండి, చాలా మంచిది అనమాట. కాన్స్టిపేషన్ అది కూడా రాకుండా చూసుకుంటుంది. సో ఇప్పుడైతే ఒక వండర్ఫుల్ డ్రింక్స్ అయితే చూపించాను కదా మీకు. సో సమ్యాన్ క్లాస్ అయితే ఉంది. సమ్యాన్ మ్యాథ్స్ క్లాస్ అటెండ్ చేసి వచ్చిన తర్వాత 11:30కి మా ఫస్ట్ మీల్ స్టార్ట్ అవుతుందండి. బ్రేక్ఫాస్ట్. మా బ్రేక్ఫాస్ట్ ఏం తింటా అన్నది వచ్చాక చూపిస్తాను. 5 times 1 goes to 5. 5 times 2 goes 10. ఇప్పుడు సమ్యాన్ మ్యాథ్స్ నేర్చుకుంటున్న పద్ధతి అస్సలు కరెక్ట్ కాదనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి. చాలా మంది పిల్లలకి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఈ అప్రోచ్ వల్ల పోతుంది, బట్ మ్యాథ్స్ని కరెక్ట్ పద్ధతిలో టీచ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, ఏదైనా ఒక కోర్స్ మ్యాథ్స్ని ఫన్గా మార్చి స్టోరీస్ అండ్ గేమ్స్లో టీచ్ చేస్తే ఎలా ఉంటుంది? ఎస్, సెలబ్రిటీ మ్యాథమెటిషియన్ నీలకంఠ భానుప్రకాష్ గారు అది ఒక కోర్సు రూపంలో సాధ్యం చేశారు. ఈ కోర్స్ ద్వారా పిల్లలు మ్యాథ్స్ని కొత్త కోణంలో నేర్చుకుంటారు. ఆయన నేర్చుకున్న విధానాలన్నీ ఉపయోగించి ఒక కరికులం క్రియేట్ చేశారు. లాజిక్ అండ్ రీజనింగ్ ద్వారా మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ని బిల్డ్ చేయడమే కాకుండా క్విజెస్ అండ్ యాక్టివిటీస్ ద్వారా మెంటల్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తూ స్పీడ్ క్యాలిక్యులేషన్స్ టెక్నిక్స్ ద్వారా కాన్ఫిడెన్స్ని నర్చర్ చేస్తూ ఈ కోర్సులో క్లాసెస్ ద్వారా మ్యాథ్స్ని పిల్లలకి ఫన్ వేలో టీచ్ చేస్తున్నారు. భాన్జులో సమ్యాన్ 2 digit నెంబర్స్ జిగ్జాగ్ మెథడ్ ద్వారా మెంటల్ గా యాడ్ చేయడం నేర్చుకుంటున్నాడు. Starting from the left, he took the first number. Tell me one thing, that first number is actually a 10 from the left hand side, and then he is going to the right hand side, right? Right? Can you see this? Can you see how happy he is while doing this method? సో మీరు మీ పిల్లలకి మ్యాథ్స్ ని ఫన్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ యూజ్ చేసి ఫ్రీ డెమో క్లాస్ బుక్ చేసుకోండి. లింక్ క్లిక్ చేసిన వాళ్ళకి మొత్తం కోర్స్ మీద 30% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో హరీ అప్. సమ్యాన్ క్లాస్ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడైతే వండర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. పొద్దున్నే జ్యూస్ తాగాం కదా, సో మినిమం అయితే 1 hour గ్యాపే ఉండి తర్వాత 2 hours ఇచ్చినా ఏం పర్వాలేదు. సో ఫస్ట్ థింగ్ ఏమో ఆ జ్యూస్ తీసుకుంటాం, తర్వాత 11:30కి మా ఫస్ట్ మీల్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మా మీల్ వచ్చి మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఎగ్స్తోనే ఉంటుందండి. ఎగ్స్, అవకాడోస్. అప్పుడప్పుడు ఎప్పుడైనా కార్బ్స్ గుర్తొచ్చినప్పుడు ఇలా బ్రెడ్ తింటాం అనమాట. ఈరోజు మీకు ఒక చూపిస్తాను, గ్యూకమోలో చేసి బ్రెడ్ మీద టోస్ట్ చేసుకుని తింటాం. అది బ్రెడ్ నార్మల్ బ్రెడ్ కాదు, సార్డో బ్రెడ్ అనమాట. సో అందులో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. మీరు కార్బ్స్ తీసుకున్నా సరే కొంచెం తక్కువ ఫైబర్ ఉంటుంది, లో గ్లైసెమిక్ ఇండెక్స్. మీకు ఎప్పుడైనా క్రేవింగ్ వచ్చినప్పుడు ఇలాంటి చాయిసెస్ తీసుకోండి, మంచిదన్నమాట. సో ఇద్దరం చెరుకు ఒక్క స్లైసే తింటాం, ఎక్కువ కాదు, ఒక్క స్లైసే. అవకాడో స్ప్రెడ్ పెట్టుకొని ఒక 2 eggs పెట్టుకొని తింటాం అనమాట. లో ఒక ఫుల్ అవకాడో, హాఫ్ ఆనియన్, హాఫ్ టమాటో, నిమ్మకాయ, కొంచెం ఆరిగానో, సాల్ట్. ఈ గ్యూకమోలే నా వర్షన్ అండి. మామూలుగా మీకు ఇంకా కావాలి అంటే ఇందులో చిల్లీస్ వేసుకోవచ్చు, అలాగే ఇందులో సాఫ్ట్ చీజ్ కూడా కలుపుకోవచ్చు. సాఫ్ట్ చీజ్ ఎందుకు కలపట్లేదు అంటే ఇది ప్రాసెస్డే కదా, నాకేమీ మంచిదేం దొరకలేదు, అందుకు నేను సాఫ్ట్ చీజ్ తీసుకోవట్లేదు అనమాట. అలా వేసుకుంటే ఇంకా ఎన్హాన్స్ ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది. ఇందులో పెప్పర్ ఇవన్నీ వేసుకుంటారు. నేను ఏమి అవాయిడ్ చేస్తానండి, స్పైస్ సంబంధించి నేను ఏది ఫస్ట్ మీల్లో తీసుకోను అనమాట. చిల్లీస్ వేయను, పెప్పర్ వేయను, కానీ మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఈ అవకాడో ఏంటంటే కొంచెం మెత్తగా ఉన్నది తీసుకుంటే మీకు స్ప్రెడ్లా వస్తుంది కదా, కొంచెం మెత్తగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట. అదే అవకాడో మాకు దొరకదు అన్న వాళ్ళు మీరు ఈ ప్లేస్లో కొబ్బరికాయ రిప్లేస్ చేసుకోండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ అగైన్ చెప్తున్నాను అనమాట. గుడ్లు, కొన్ని నట్స్ కూడా తీసుకుంటాం. నట్స్లో కూడా మంచిగా క్యాజు నట్స్ తీసుకో, దానిలో కార్బ్స్ చెప్తే ఏముండదు. పీకన్స్, వాల్నట్స్, కొన్ని ఆల్మండ్స్ రెగ్యులర్గా తీసుకోకూడదు, ఇందులో కూడా ఆక్సిలేట్స్ ఉంటాయన్నమాట. సో ఇలా కొన్ని నట్స్, ఎక్కువ కాదు, ఒక 4 అన్నీ కలిపి ఒక 2 గుడ్లు, కొంచెం కొబ్బరి చెక్క తీసుకోండి. ఇది మేము ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం. అవకాడో రెగ్యులర్గా తీసుకుంటాం, కానీ ఇలా టోస్ట్ వారంలో 1-2 సార్లు అలా తీసుకుంటాం అనమాట. ఇలా చక్కగా మ్యాష్ చేసేసుకోవడమే. ఇది గ్యూకమోలో అంటారండి, రకరకాల వేరియేషన్స్లో చేస్తారు ఇది. సో బేసిక్గా ఏంటంటే మీకు ఇది చాలా టమ్మీ ఫుల్. 2 eggs, నట్స్,
ఇలాంటిది ఏదైనా టోస్ట్ ఇలా తీసుకున్నారు అప్పుడప్పుడు తీసుకున్నారనుకోండి చాలా ఫుల్లింగ్గా ఉంటుంది అనమాట. మీకు ఇంకా క్రేవింగ్స్ రావు. చాలామంది అడుగుతున్నారు ఎలా క్రేవింగ్స్, షుగర్ క్రేవింగ్స్ కానీ చాలా హంగర్ ఉంటుంది చాలామందికి. మీరు ఫస్టే ప్రోటీన్ ఇంత మంచి ఫ్యాట్స్ ఇచ్చారనుకోండి బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది, చక్కగా కడుపు ఫుల్ అయిపోద్ది. మీకు ఇస్తానన్నా మీరు తినారనమాట. అలాంటి మీల్స్ సెట్ చేసుకోండి. మీరు కొంచెం తిన్నా సరే హెవీగా ఉండేటట్టు. ఇది బాగా స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, టమాటోస్, నిమ్మకాయ, ఉప్పు, ఆరిగానో వేసి ఫుల్గా మిక్స్ చేయడమే. సో ఇది మా వండర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ అండి. చూస్తే చాలా ఉన్నాయని అనుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. నేను చైతన్య చేసుకుంటాం, నేను చైతన్య సమయాన్ని ముగ్గురం చేసుకుంటాం. ఒకరిలో పని అనమాట. ఒకరు బాయిల్ చేస్తారు, ఒకరు టోస్ట్ చేస్తారు, నేను ఎగ్ ఉప్మా చేస్తాను. ఈజీ. ఇలాగే లంచ్లో కూడా ఇంట్రెస్టింగ్గా చేసుకోండి. చిపోట్లే బౌల్స్ అని ఉంటాయి. ఇది కొంచెం బీన్స్, కొంచెం సాల్సా, ఇలా రకరకాలుగా చేసుకుంటే ఏంటంటే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీల్. ఎప్పుడు ఒకేలా కాకుండా మనం చిన్నప్పటి నుంచి అన్నం కూరలు తిన్నాం కాబట్టి కొంచెం కొత్తగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. మీరు ఒక్కసారి ఏమి నాకు కావాలి అని తెలుసుకుంటే మీల్స్ ఐడియాస్ కుప్పలు వస్తాయన్నమాట. స్ప్రెడ్ చేస్తున్నాను బ్రెడ్ మీద. ఇలా బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని చూడండి, ఇది వండర్ఫుల్ మీల్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా తినాలి అనిపిస్తుంది. కానీ ఈ 1 బ్రెడ్, ఈ డ్రిప్, ఈ ఎగ్స్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. 2 ఎగ్స్ కదా, సో 1 టోస్ట్ ఎనఫ్. సో దీంతోపాటు నట్స్ తింటానని చెప్పాను కదా, ఇదేంటి మా వండర్ఫుల్ బ్రేక్ఫాస్ట్. మీకు ఎగ్స్ ఇలా బోర్ కొడుతున్నాయంటే ఇలా ఇంట్రెస్టింగ్గా చేసుకోండి. ఇలా ఒక సార్డ్ బ్రెడ్, ఇలా డిప్, లేదంటే స్పినాచ్ ఆమ్లెట్, ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట. బట్ ఎగ్స్ ఫస్ట్ మీల్ తినడం అన్నది నేను సజెస్ట్ చేస్తానండి. చాలా బాగుంటుంది, మీకు మంచిగా ఆకలి క్రేవింగ్స్ ఉండవు. సో ఇలా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, సప్లిమెంట్స్ ఎలా తీసుకుంటాం, ఏం తీసుకుంటాం అన్నది మీకు చూపిస్తాను. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్లో 2-3 అవర్స్ గ్యాప్ తర్వాత ఒక వండర్ఫుల్ మీల్ అయితే చూపిస్తానండి మీకు. ఇవన్నీ ఏం లేదు, ఆల్ అబౌట్ ఇన్స్పైరింగ్ అదర్స్ అనమాట. మీరందరూ కూడా చక్కగా ఇలాంటి మీల్స్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. చాలా వండర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేసాం కదా. సో ఇప్పుడైతే సప్లిమెంట్స్ అనమాట. వీటి గురించి నేను వివరంగా ఏం చెప్పను. లాస్ట్ వీడియోస్లో ఎందుకు తీసుకుంటాం ఏంటి అన్నది క్లియర్గా చెప్పాం కదా. సో అందుకు నేను ఇప్పుడు ఫ్యాట్తో omega-3, విటమిన్ డి, K2, మెగ్నీషియం, ఇవి 4 తీసేసుకుంటాం అనమాట. మొత్తం సప్లిమెంట్స్ అయితే వేసేసుకున్నాం కదా. omega-3, విటమిన్ డి, K2, అలాగే మెగ్నీషియం అనమాట. ఇవి రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాం, చాలా మంచిది. మీరు చూస్తే అందులో అన్నీ కూడా న్యాచురల్ ఫామ్లో దొరికే విటమిన్స్ అనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ మంచివి, ఇలాంటివి వేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, సప్లిమెంట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేస్తారు అందరూ కూడా. ఇలా బ్రేక్ఫాస్ట్ అవగానే టీ కాఫీస్ తాగుతారు కదా, అందులో కెఫెన్ ఉంటుంది. కెఫెన్ ఏంటి అంటే అస్సలు మంచిది కాదనమాట. ఎంత మంచి మీల్ తిని మీరు కెఫెన్ తాగితే అబ్జార్ప్షన్ ఏమీ బాగోదు. విటమిన్స్ అండ్ మినరల్స్ మనం ఇప్పుడు ఏమైతే మంచిగా తీసుకున్నామో అవన్నిటిని కూడా డిప్లీట్ చేస్తుంది కెఫెన్ అన్నది. సో అస్సలు మంచిది కాదు. దాని ప్లేస్లో నేను ఏం చేస్తాను అంటే చిన్నగా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటానండి, కెటిల్ నీళ్ళు, కొంచెం మరిగిస్తాను అవి. అందులో కొంచెం వాము పొడి, అలాగే కొంచెం అల్లం, చిన్న అల్లం, ఒక వామాకు వేసి మరిగించి కొంచెం హనీ అనమాట, చిన్న హనీ వేసి ఇచ్చేస్తాను. అదే టీ లాగా వేడిగా ఏదో ఒకటి కావాలంతే. టీ కాఫీస్ అయితే చైతన్య మానేసాడండి, ఎప్పుడో వీక్లీ వన్స్ తీసుకుంటున్నాడు. కానీ మీరు కాఫీ టీ తాగాలి అంటే ముందరన్నా తాగండి, బ్రేక్ఫాస్ట్ ముందు. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక 1 అవర్ అయ్యాక తాగండి, కానీ వెంటనే తాగదు. ఇంత మంచి ఫుడ్ వల్ల ఉపయోగం లేకుండా పోతుంది అనమాట. సో ఇది అస్సలు కీ పాయింట్. సో ఇప్పుడైతే లంచ్ మెన్యూ అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈవెన్ వర్క్ టైంలో కూడా లంచ్ బ్రేక్లో చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వర్షాలు పడుతున్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా సూప్ అండి. సో నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను మీకు. చాలా ఈజీ. ఇందులో ఫస్ట్ నేను ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు బటర్ అన్న వేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ అన్న వేసుకోవచ్చు, నార్మల్ ఆయిల్ అయినా మీ ఇష్టం, చాయిస్ ఆఫ్ ఆయిల్ అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు. ఆల్రెడీ కొంచెం ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఇందులో ఎనీ స్పైస్ అండి, మీకు ఏది నచ్చితే అది, బిర్యానీలో ఏది నచ్చితే అది. ఇవాళ నేను బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, స్టార్ అనీస్ వేసి వేస్తాను. ఒకసారి నేను ఇలాచీ వేస్తాను, ఒకసారి దాచిన చెక్క వేస్తాను, ఒకసారి ఓన్లీ లవంగాలు వేస్తాను. అన్నీ వేయను, ఏదో ఒక్కటి ఫ్లేవర్కి అంతే. ఫైన్గా చాప్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి. ఇది అసలు ఇలా తాలింపు పెట్టకపోయినా బాగుంటుంది. అన్నీ మీకు టైం లేనప్పుడు అన్నీ కుక్కర్లో వేసేసి కావాల్సిన వెజిటబుల్స్, కావాల్సిన ప్రోటీన్ వేసేసుకోవచ్చు. కానీ ఇలా ఏంటంటే కొంచెం ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట.
జస్ట్ ఇలా ఒక్క నిమిషంలో వేగిన తర్వాత ఉల్లిపాయలు ఫైన్గా చాప్ చేసిన ఉల్లిపాయలు కూడా కొంచెం అలా వేపితే బాగుంటుంది అనమాట. ఇందులో చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ వచ్చి మీరు ఎంత ప్రోటీన్ తీసుకున్నారో దానికి డబల్ ద అమౌంట్ ఫైబర్ తీసుకోండి. నేను అలా చూసుకుంటాను అనమాట. మీరు ఒక 200 గ్రాములు చికెన్ తీసుకున్నారనుకోండి, అన్ని కూరగాయలు కలిపి ఒక అర కేజీ ఉండేటట్టు 500 గ్రామ్స్ ఉండేటట్టు చూసుకోండి. సో నేను అలా చూసుకుంటాను. నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేస్తాను. ఈ సూప్లో ఇవే వేసుకోవాలి అవే వేసుకోవాలని ఏం లేదండి. మీ దగ్గర ఇప్పుడు నేను చూపించిన వెజిటబుల్స్ ఏమీ లేవనుకోండి, మన ఇండియాలో విరివిగా దొరికేది ఆనపకాయతో కూడా సూప్ చేసుకోవచ్చు. సో ఈ వెజిటబుల్ ఆ వెజిటబుల్ అన్నది ఏం లేదు, ఏది వేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. సో ఈరోజు అయితే నేను కొంచెం బేబీ కార్న్ వేస్తున్నాను. వెజిటబుల్స్ కొంచెం నూనెలో వేగితే ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటాయి అన్నమాట. కొన్ని క్యారెట్స్, ప్రతి వెజిటబుల్ ఒక 2 మినిట్స్ ఇలా నూనెలో వేయిస్తూ ఉంటే మగ్గిపోతూ ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. బాయిల్ చేసిన దానికి వేయించి బాయిల్ చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా, అలా అవి వేగుతూ ఉంటాయి. ఒక ఆర్గానిక్ కాలీఫ్లవర్ ఉంది నా దగ్గర, హాఫ్ అమౌంట్ వేస్తున్నాను అనమాట. ఉప్పు వేసుకొని కొంచెం మగ్గించుకోవడమే ప్రతి వెజిటేబుల్ని 5 టైమ్స్. ఇందులో కారం కావాలంటే మీరు లాస్ట్లో సూప్ అయిపోయాక కొంచెం పెప్పర్ జల్లుకోండి, మీ చాయిస్ అనమాట. ఇందులో పిల్లలు మనం అందరూ తింటూ ఉంటాం కాబట్టి ఇందులో వేయద్దు, అంటే నేను వేయను, కావాల్సినప్పుడు పైన కూడా వేసుకోవచ్చు అనమాట. బేసిక్గా మీకు అనుకుంటారు జస్ట్ ఉప్పు, నేను ఆ గరం మసాలా స్పైస్ వేసాను కదా, ఒక స్టార్ అనేసి వేసాను, అల్లం వెల్లుల్లి ఫైన్గా చాప్ చేశాను. ఉత్తి బాయిల్ చేస్తే బాగుంటుందా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వెజిటబుల్స్లోంచి బ్రాత్, మీట్లోంచి వచ్చే బ్రాత్ టేస్టే చాలా బాగుంటుంది అనమాట. మీరు సూప్ తాగుతుంటే చాలా చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట. గొంతు బాగుంటుంది, మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు స్పైసెస్తో ఓవర్లోడ్ చేస్తాం కదా, అలా కాకుండా ఇలా సింపుల్గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ తగినంత సాల్ట్, అరౌండ్ 250 గ్రామ్స్ ఉంటాయి బీన్స్. ఈ సూప్కి ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు లెఫ్ట్ ఓవర్ అన్నీ వేసేసుకోవచ్చు, ఇలాగే చాప్ చేయాలి అలాగే చాప్ చేయని ఏం లేదు, రఫ్గా చాప్ చేసి పడేయచ్చు అనమాట చక్కగా. అసలు మీకు టైం కన్జ్యూమింగ్ కూడా అవ్వదు. లంచ్ బ్రేక్స్లో నేను ఇలాగే చేసుకుంటానండి సూప్స్ రకరకాలు. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ ఒక 5 నిమిషాలు మగ్గుతాయి కదా, ఈ లోపు నేను ఏం చేస్తానంటే నేను 3-4 డేస్కి సరిపడా చికెన్ కానీ ప్రాన్స్ కానీ ఫిష్ అయితే నేను ఎయిర్ ఫ్రైర్ పెట్టుకుంటాను, ఇలా సూప్ చేసుకుని పక్కన ఫిష్ తింటాను. ప్రాన్స్ అయితే ఇందులోనే వేస్తాను, చికెన్ అయినా ఇందులోనే వేస్తాను. బట్ నేను ఏ రోజు సూప్ చేస్తానో ఏ రోజు తందూరి చేస్తానో నాకు తెలియదు కాబట్టి నేను ఆల్రెడీ కొంచెం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకుంటాను. అలాగే వెజిటేరియన్స్ అనుకోండి, చికెన్ ప్లేస్లో టోఫు, పన్నీర్, బీన్స్, చిక్ పీస్ ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇవి కూడా నానబెట్టి ఉంచుకుంటాను, ఒక గుప్పుడు ఇందులో వేసుకోండి. సూప్కి చాలా ఫ్లేవర్ ఉంటుంది, మీకు చాలా మంచిది అనమాట. సో అలా మీకు నచ్చినవి, మీకు ఏ వెజిటబుల్స్ అయితే మీకు నచ్చుతాయి అనుకుంటారో అవన్నీ యాడ్ చేసుకొని ప్రోటీన్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సింగిల్ పాట్ డిష్ హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. సో నేను ఈ బీన్స్ కూడా ఒక గుప్పుడు వేస్తాను ఇందులో. మనం కుక్కర్ పెడతాం కాబట్టి కుక్కర్తో పాటు చికెన్ వెజిటబుల్స్ అన్నీ పెద్దగానే చాప్ చేశాను కాబట్టి దాంతోపాటు ఉడికిపోతాయి ఇవి. ఇలా ఒక 5 నిమిషాలు ఆ కూర అలా కూరగాయలన్నీ వేసాను కదా ఆయిల్లో అలా మగ్గనించి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందండి. తర్వాత ఈ చికెన్ వేసి చక్కగా ఒక 1 లీటర్ వాటర్ వేసుకోండి. హ్యాపీగా అవన్నీ కూడా బ్రాత్ దిగులుతుంది, చికెన్ నుంచి బ్రాత్. చికెన్ కూడా నేను పెద్ద పీసెసే వేసాను. సో ఇవన్నిటితో పాటు ఉడికిపోయినప్పుడు స్మాష్ అవ్వకుండా, వెజిటబుల్స్ కూడా స్మాష్ అవ్వకుండా అన్ని పెద్ద సైజెస్తోనే వేసాను. మేము ఎప్పుడు స్కిన్లెస్ చేయించుకోమండి, మాకు స్కిన్ అంటే చాలా ఇష్టం. యానిమల్ ఫ్యాట్ చాలా మంచిది. ఐ డోంట్ నో, మన జనాలు అందరిలోనే ఏంటంటే మనం బయట షుగర్స్ ఇవన్నీ తింటాం, కానీ మటన్ ఉందనుకోండి ఫ్యాట్ తీయించేస్తాం, చికెన్ ఉంటే స్కిన్లెస్. ఇంకా ఎలా అంటే ఇంకా సబ్కాన్షియస్ మైండ్లో కూడా స్కిన్లెస్ ఫ్యాట్లెస్ అని అలవాటు పడిపోయాం, కానీ ఇవి అంత ద్రోహం అయితే మనకి ఏం చేయమండి. మంచి ఫ్యాట్ ఇక్కడైతే మాకు గోస్ ఫ్యాట్ అని ఇలా చాలా అమ్ముతారనమాట, వాటితో రకరకాలు చేసుకుంటారు. ఇది మంచిదే అనమాట. మేము స్కిన్తోనే తింటాం. ఇష్టం లేదంటే స్కిన్ అవాయిడ్ చేసుకోండి. నేను స్కిన్తో ఉన్న పీసెసే ఒక 200 గ్రామ్స్ వేస్తున్నాను. అలాగే పెప్పర్స్ లాస్ట్లో వేసాను అనమాట. ఇవన్నీ కలిపి 1 నిమిషం మగ్గాయి కదండి, ఒక 5 నిమిషాలు. ఇప్పుడు వాటర్ పోసేసుకొని ఫుల్గా కుక్కర్ పెట్టేస్తాను. ఒక 3 విజిల్స్, బీన్స్ ఉన్నాయి, చికెన్ ఉంది, అన్నీ ఉడకాలి కాబట్టి ఒక 3 విజిల్స్ పెడతానమాట. ఇది వచ్చి మాది ఒక మీల్, ఇద్దరం చెరుకో బౌల్ తింటే సరిపోతుంది అనమాట. చికెన్ ఉంది, వెజిటబుల్స్ ఉన్నాయి, ఇంకా రైస్ తీసుకోం కాబట్టి ఇదే ఫుల్ అమౌంట్ తీసుకుంటాం అనమాట. ఇది తినడానికి కూడా మీకు కష్టమేమి అనిపించదు. చక్కగా చికెన్ ఉంటుంది, మీకు వెజిటబుల్స్ ఉంటాయి, బ్రాత్ ఉంటుంది కాబట్టి పెద్ద బౌల్ నిండా తాగేస్తాం. నచ్చితే ఈవినింగ్ డిన్నర్ తింటాం, లేదంటే స్కిప్ చేస్తాం. బట్ ఈ మీల్ మటుకు సఫిషియంట్ అనమాట. లాట్ ఆఫ్ ఫైబర్, లాట్ ఆఫ్ ప్రోటీన్, లాట్ ఆఫ్ ఫ్యాట్,
ఉంది కాబట్టి సరిపోతుంది అనమాట. ఇది ఈజీ పీజీ అండి, బ్యాచులర్స్ కూడా చేసుకో తినచ్చు. అంటే మీరు రెగ్యులర్గా అన్నం కూరలు తింటారు, ఒక 3 days అన్నీ ఇలా తిన్నాను ట్రై చేయండి. ఇలాగా రప్తే ఇలాగే సాలెడ్ చేసుకొని గ్రిల్ చికెన్ చేసుకుంటాను, లేదు అంటే ఒక్కొక్కసారి బాయిల్ చికెన్ పెట్టుకుంటాం, స్టీమ్ చేస్తాను, స్టీము వెజిటబుల్స్ చికెన్ స్టీమ్ చేస్తాను, స్టీమ్ చికెన్ విత్ బాయిల్డ్ వెజిటబుల్స్ తింటాం. ఇలా రకరకాలుగా మీరు అలవాటు చేసుకోవడం, ఇది నా బాడీకి మంచి చేస్తుంది, సో నేను దీన్ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అని మీరు ఒక్కసారి థాట్ పెట్టుకుంటే అయిపోతుంది. అంటే ఏదో ఒక సమస్య వస్తే కానీ మనం రియలైజ్ అయ్యేంత వరకు ఉండకూడదండి. ఎందుకు అంటే మీరు ఇప్పుడు బాగానే ఉన్నాం అనుకోవచ్చు, 10 ఏళ్ళు పోయాక ఎలా ఉంటామో తెలియదు కాబట్టి మన బాడీని ఎప్పుడు మనం మంచిగా చూసుకుంటే అది మనల్ని మంచిగా ఉంచుతుంది అనమాట. ఇది కెటిల్ వాటర్ అండి, మరిగే వెజిటబుల్స్లో వేసేస్తే త్వరగా కుక్ అయిపోతాయి, ఇంకా పడతాయి కూడా. ఇవన్నీ ములగాలి, బీన్స్ కూడా ఉన్నాయి కదా, చికెన్ అన్నీ ఉడకాలంటే కొంచెం వాటర్ పడుతుంది. యా, సో కుక్కర్ నిండా ఫుల్గా నీళ్ళేసి కుక్కర్ పెట్టేస్తాను, ఒక 3 whistles. ఇందులో చికెన్ ఇవన్నీ కూడా ఉడకడానికి టైం పడుతుంది కదా. సో ఇది చక్కగా ఇప్పుడు అరౌండ్ 3 o'clock అయింది. నేను పొద్దున్న 11:30కి బ్రేక్ఫాస్ట్ తిన్నాం, 3 o'clockకి తింటున్నాం. యూజువల్గా మేము 3rd meal తినమండి. తినము అంటే మాకు ఆకలేస్తే తింటాం, ఆకలి లేదు అంటే ఇదే సఫిషియంట్. రాత్రి ఫ్రూటో చియా సీడ్స్ పుడ్డింగో తినేస్తాం, అయిపోతుంది అనమాట. లేదు నాకు ఆకలేస్తుంది అంటే నా దగ్గర ఆల్వేస్ పెసరట్ల పిండి ఉంటుంది, ప్రోటీన్ దోశ పిండి ఉంటుంది, దాంతో కొబ్బరి చట్నీ చేసుకుని తింటాం. బట్ రేర్గా 3rd meal తింటాం, అంటే బలవంతంగా తినం, ఆకలేస్తే తింటాం అనమాట. సో అలా మీ మీల్స్ కట్ డౌన్ అయిపోతాయి, బికాస్ లాట్ ఆఫ్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎక్కువ మీల్స్ అవసరం లేదు. దట్స్ ఇట్, ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్ సరిపోతాయి అనమాట. ఈవినింగ్ మంచిగా మీకు వచ్చే సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది కుక్కర్ పెట్టేస్తాను, ఒక 3 whistles. సో మనకు తెలియనప్పుడు ప్రతిదీ చాలా ఏదో అది తెలియని సబ్జెక్ట్ అని చెప్పి భయపడుతూ ఉంటాం. మనం తెలుసుకుంటే ఈజీ అనమాట. ఈ మీల్స్ ఫస్ట్లో ఓవర్వెల్మింగ్గా అనిపించేది, ఇన్ని వెజిటబుల్స్ ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఇంత చికెన్ ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఇది తింటే ఏమవుతుంది, ఇన్ని రకరకాల క్వశ్చన్స్, ఇది కరెక్టా కాదా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. నన్ను నమ్మండి, మేము చేసాం కదా, 1 year నుంచి చేసాము, చక్కగా హెల్దీగా మారాం. మా అవన్నీ కూడా చక్కగా చైతన్య చూసారు, కొలెస్ట్రాల్ రివర్స్ అవుతుంది, HbA1c కూడా ఆల్మోస్ట్ రివర్స్ అయిపోయి ఉంటుంది. మేము ఈ మధ్యకాలంలో తీయించలేదు. సో హెల్త్ పాజిటివ్ సైన్స్ చూపిస్తుంది కదా, అంటే మేము చేస్తుంది కరెక్టే. సాటర్డే సండే నచ్చింది తినాలి. మీరు ఈ కోరికలను చంపుకొని చేసేసేది డైట్ కాదు, అది మీరు ఎక్కువ రోజులు సస్టైన్ చేయలేరు. మీరు కావాల్సినవన్నీ తింటూ కంటిన్యూ చేయాలన్నమాట. సో ఇది సూప్ ఒక 1/2 hour to 45 minutes పడుతుందండి. యూజువల్గా అయితే ఆఫీస్ టైంలో ఇవాళ వీకెండ్ కాబట్టి ఇప్పుడు 3 o'clock చేసుకుంటాను. ఒకవేళ లంచ్ టైంలో ఖాళీ ఉన్నప్పుడు చేసి పెట్టేసుకుంటాను. నేను 1 o'clock తాలింపు పెట్టేస్తాను, 2:30, 3 o'clockకి తింటాం సమయాన్ని వచ్చినప్పుడు అనమాట. సో అలా మీకు టైం ఉన్నప్పుడు నాట్ మోర్ దెన్ 1/2 hour అండి ఈ రెసిపీ చేసుకోవడానికి. ఈజీ, టేస్టీ. అలా రోజు ఇది తినమని చెప్పను, ఎవ్రీడే మార్చుకుంటూ ఉండాలన్నమాట. సో అది అయ్యాక మేము తిన్నప్పుడు చూపిస్తాను మీకు. సో అయిపోయిందనమాట, ఒక 5 whistles పెట్టానండి. మధ్యలో ఇంకా ఆకలి వేయలేదని చెప్పి సేపు వర్క్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే అయిపోయింది. చూడండి, రాజ్మా వేసాం కాబట్టి కొంచెం కలర్ ఇలా వస్తుంది. చూడండి, చికెన్ కూడా కలర్ ఇలా మారిపోయింది. ఈ వెజిటబుల్స్ చూడండి ఎక్కడ చెక్కు చెదరలే, అలాగే రాజ్మా కూడా చక్కగా ఉడికిపోయింది. వండర్ఫుల్ సూపు, పైన నిమ్మకాయ, నచ్చితే ఉల్లిపాయలు నంచుకొని తిన్నా అంటే చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఫుల్ రంపు ఉంది. ఇలాంటి రంపు టైంలో తిన్నామంటే గొంతంతా ఫ్రీగా హాయిగా ఉంటుంది అనమాట. అసలు రంపులు గింపులు అన్నీ ఎగిరిపోతాయి. కొంచెం స్పైసీగా పైన పెప్పర్ వేసుకుంటే అదే అనమాట. సో ఈ బౌల్, ఇంత బౌల్ ఫుల్ తాగుతాం అనమాట, టమ్మీ ఫుల్గా ఉంటుంది, ఇంకా అసలు ఆకలి అన్నది వేయదు, హ్యాపీ అనమాట. చూపిస్తాను రండి. సో లాట్ ఆఫ్ వెజిటబుల్స్, బీన్స్, చికెన్. చైనీస్ వాళ్ళు తాగుతారు చూడండి, ఇంత పెద్ద పెద్ద సూప్ బౌల్స్ పెట్టుకొని ఇలా తాగితే యాక్చువల్గా చాలా బాగుంటుంది అనమాట. ఇలా వేడి సూప్లో పైన కొంచెం నిమ్మకాయ పిండుకొని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. మాకు అన్నిటిలోనే నిమ్మకాయ పిండుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. అసలు ఈ బ్రాత్ తాగితే చాలా బాగుంటుందండి. వేడిగా ఉంది కదా, అసలు ఒరిజినల్ ఫ్లేవర్స్ అనమాట. అంతే, ఇందులో ఎక్స్ట్రాస్ ఏమీ వేయలేదు, టేస్ట్ మట్టుకు అదిరిపోయింది. అలా వేడిగా తాగితేనే చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ కూడా తిందాం. వెజిటబుల్స్ కూడా టెక్స్చర్ అసలు ఎక్కడ పాడవకుండా చక్కగా ఉన్నాయన్నమాట. చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉందండి. మీ అందరూ చేసుకోండి, ఎలా ఉందో నాకు చెప్పండి. సో ఈ మీల్స్ అయితే మీకు
బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో కూడా అలా నాకు కొత్త రెసిపీస్ ఏమైనా ఉంటే షేర్ చేస్తూనే ఉంటాను. ఇంకా డిన్నర్ నేను స్కిప్ అయితే చేస్తామండి. ఇప్పుడే 4 o'clock అయింది కదా అరౌండ్. ఇప్పుడు తిన్నాక మళ్ళీ అరౌండ్ 6 o'clock ఏం తినలేము. మేము 6:30కి మా ఈటింగ్ విండో క్లోజ్ చేసేస్తాం. 6:30 లోపు ఏమైనా తింటేనే తినడం అనమాట. ఇంకెప్పటి తర్వాత ఏం తినం. ఒకవేళ నైట్ 6 o'clock ఏమైనా ఆకలి వేస్తుందంటే ఫ్రూట్ తినేస్తాం అంతే. సో అదనమాట. మీకు ప్రోటీన్ దోశ పెసరట్టు కూడా చెప్పాను కదా, సో కావాలంటే అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీతో. సో హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.